ఇన్ఫర్టిలిటీ అనేది ఫర్ షూర్ ఇద్దరి ప్రాబ్లం, మేల్ ఫీమేల్. ఒక్క ఫీమేల్ని ఇవాల్యుయేట్ చేసినంత మాత్రాన ఊరికనే ఫస్టే ఎక్స్పెన్సివ్ టెస్ట్లు చేయించుకోవటం మంచిది కాదు. అంటే మోస్ట్లీ చాలామంది ఏమంటారు అంటే ఇంపార్టెంట్ థింగ్, ఆడవాళ్ళలో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎగ్ భార్యాభర్తలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్పుకుందాం. మెయిన్గా 10 థింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ఒక్కటే కాదు, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. న్యాచురల్గా కూడా కన్సీవ్ అవ్వచ్చు, ఓవులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్తో, ఐయుఐతో కూడా కన్సీవ్ అవ్వచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాల్సి వస్తుంది డాక్టర్. సో ఫస్ట్ తెలుసుకోవాలి అంటే బేసిక్గా మీకు ఒక స్కాన్ చేస్తారు. మీ యూట్రస్ ఎలా ఉంది, మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మీ బిఎంఐ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ పీరియడ్స్ రెగ్యులరా కాదా, ప్రీవియస్గా మీకు ఏదైనా మిస్క్యారేజెస్ అయ్యి ఉన్నాయా లేదా, లేదు ఏదైనా ఐవీఎఫ్స్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఉన్నాయా, లేదు ఇంక వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటారనమాట. దాని బేసిస్ మీదే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మేల్ పార్ట్నర్ ఇవాల్యుయేషన్. ఇన్ఫర్టిలిటీ అనేది ఫర్ షూర్ ఇద్దరి ప్రాబ్లం, మేల్ ఫీమేల్. ఒక్క ఫీమేల్ని ఇవాల్యుయేట్ చేసినంత మాత్రాన మనకు తెలిసేది సగమే తెలుస్తుంది. సో కంపల్సరీ మేల్ ప్రాబ్లం ఏంటి, మేల్లో బేసిక్ టెస్ట్ 1 and only 1 సీమెన్ అనాలిసిస్. ఆ టెస్ట్ బేసిస్ మీద మీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ అయి ఉంటుంది. ఒకవేళ కౌంట్, ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూసేది ఏంటి, వాల్యూమ్ ఎంత ఇచ్చారు, కౌంట్ ఎలాగుంది, మొటిలిటీ ఎలా ఉంది, అంటే స్పర్మ్ ముందుకు ఎలాగా వెళ్ళే శాతం ఎంత ఉంది, మార్ఫాలజీ, స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవి బేసిక్ థింగ్స్. వాటిల్లో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉండటం, అంటే కౌంట్ చాలా తక్కువ ఉండటం, మొటిలిటీ చాలా తక్కువ ఉండటం, మార్ఫాలజీ 0 ఉండటం, ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇన్వెస్టిగేషన్స్ కొన్ని అడ్వైస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఆడవాళ్ళలో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిద్ది, స్పర్మ్ క్వాలిటీ తగ్గిద్ది, అండ్ ఎగ్ కౌంట్ కూడా తగ్గిద్ది, స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిద్ది మగవాళ్ళల్లో. అండ్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆబ్వియస్గా మిస్క్యారేజ్ రేట్ ఎక్కువగా పెరిగిద్ది అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా తగ్గిద్ది అనమాట. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్లో. సో ఏజ్ గనక చాలామంది అనుకుంటారు ఇంకా ఏజ్ అవ్వలేదు వెయిట్ చేద్దాం. నో, ఏజ్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ ఇవన్నీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఏఎంహెచ్ ఎక్కువగా ఉందని 100% ప్రెగ్నెన్సీ రావటం, ఏఎంహెచ్ తక్కువ ఉందని చెప్పి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది ఉండదు. ఏదైనా ఏఎంహెచ్ మీకు ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది చెప్తుంది, అంతేగాని దాని లోపల ఉన్న జెనెటిక్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలియదు. సో ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్లో ఉన్న జెనెటిక్స్ని బట్టి మన ప్రెగ్నెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ గర్భసంచి, మీ హస్బెండ్ స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయా లేదా, ఇవన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఏఎంహెచ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఊరికనే ఫస్టే ఎక్స్పెన్సివ్ టెస్ట్లు చేయించుకోవటం మంచిది కాదు. అంటే మోస్ట్లీ చాలామంది ఏమంటారు అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, మేడం మీ దగ్గర ఉన్న టెస్ట్లు అన్నీ చేసేసేయండి, మాకు ఏదో రకంగా ఫస్ట్ టైమే పాజిటివ్ వచ్చేసేసేయాలని. సో ఆబ్వియస్గా రిపీటెడ్ మిస్క్యారేజెస్ కానీ, రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే పేషెంట్కి ఏదైనా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనము ఎక్స్ట్రా టెస్ట్ అంటే థ్రాంబోఫిలియా టెస్ట్ కానీ, క్యారియోటైపింగ్ కానీ, ఇంకా ఇమ్యునాలజీ ప్యానల్ కానీ, ఎన్కే సెల్స్, ఇవన్నీ హెచ్ఎల్ఏ టైపింగ్, ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేస్తాం. అంతేగాని ఫస్ట్ విజిట్లో వచ్చినామంటే ప్రతి పేషెంట్కి ఈ ఎక్స్పెన్సివ్ టెస్ట్ అన్నీ చెప్పం. ప్రాబ్లమ్ని బట్టే ఆబ్వియస్గా ముందుకెళ్తాం. నెక్స్ట్ ఎంబ్రియో ఫామ్ అయింది, ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అంటే, మార్ఫాలజీ బాగుంది అంటే ఫర్ షూర్ ఎంబ్రియో ప్రాపర్గా జెనెటిక్గా ఉంది అని కాదు. సో ఎంబ్రియో చూడటానికి బయటకి మనకి ఏ గ్రేడ్ అనేది మనం గ్రేడింగ్ చేయగలం, కానీ దాని లోపల ఉన్న జెనెటిక్స్ ఎప్పుడు తెలుస్తుంది, ఫర్ షూర్ మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటేనే అది యూప్లాయిడ్ ఎంబ్రియోనా ఎనుప్లాయిడ్ ఎంబ్రియోనా అనేది తెలుస్తుంది. సో ఎంబ్రియో వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ 100% కాదు. ఫర్ షూర్ జెనెటిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ఎవ్రీడే 7 to 8 hours ఆఫ్ స్లీప్, వీక్లీ అట్లీస్ట్ 4 to 5 days ఆఫ్ ఎక్సర్సైజ్,
ప్రాపర్ డైట్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ ఒబెసిటీ అట్లా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీ డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకొని ఎక్కువ ప్రోటీన్ డైట్, క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా హ్యాబిట్స్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ చేసుకుంటేనే ఫర్టిలిటీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ జనరలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తుంది, కానీ మీరు మీకు స్పెసిఫిక్గా ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్. సో మీ ఎగ్ కౌంట్ ఏంటి, మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఎట్లా ఉంది, మీకు అంతకుముందు ఏమన్నా మిస్క్యారేజెస్ అయినాయా, మీకు మీ యూట్రస్ ఎలా ఉంది, మీ ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అడగటం మీకు బెటర్ అనమాట ఎప్పుడైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు, లేదు ఐవీఎఫ్ చేస్తున్నారు. ఐవీఎఫ్ చేస్తుంటే 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు. ప్రతి పేషెంట్కి సక్సెస్ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ ద హోల్ ఒక జనరలైజ్డ్ టర్మ్ మా సక్సెస్ రేట్స్ 80 to 90% లేదు 100% అంటే అది 100% కరెక్ట్ కాదు. ప్రతి పేషెంట్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తాము. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి. సో అండ్ ఇంకొకటి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నామని 100% మళ్ళీ కాదు. సో ఒకవేళ అది ఫెయిల్ అయితే మీ నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అనేది కూడా ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తే మీకు సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ సక్సెస్ఫుల్గా బేబీని డెలివరీ అవుతారు. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.